నమస్తే S6 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మద్యాన నిషేధం చేస్తానని మోసం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ మద్యం దందాతో వేల కోట్లు దోచుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధ్వజం. ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గన్నవరం ఎయిర్పోర్ట్ లో పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం. అవినీతి, అసమర్థతతో పాలన చేతకాక కేంద్రాన్ని విమర్శిస్తున్నారు. కిషన్ రెడ్డి ధ్వజం. రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న దౌర్జన్యాలు జాతీయ స్థాయిలో బట్టబయలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పోటీపడి మరీ ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం దారి మళ్లిస్తుందని, ఓట్ల కోసం తప్ప ప్రజలకు నిధులు ఖర్చు చేయట్లేదని ఆరోపించారు. సంక్షేమ పథకాల కోసం కేంద్రం 6 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. అవినీతి, అసమర్థతతో పాలన చేతకాక కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కేంద్రాన్ని విమర్శిస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. పునర్విభజన చట్టం కింద అనేక హామీలు అమలు చేశామన్నారు. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తుందని ఆయన ఆరోపించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇంతవరకు ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు, పెంచుతానన్నటువంటి ఒక పెన్షన్ ఒక డబ్బులు పెంచలేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తారాయన. ఈరోజు రైతుల రుణమాఫీ అరకొరగా చేసి తూతూ మంత్రం అనిపించుకున్నాడు తప్ప అది ఎక్కడ కూడా జరగలేదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో మరి ఆయన అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. మహిళలకు సంబంధించినటువంటి 2,500 రూపాయలు, నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు, 18 సంవత్సరాలు ఉన్నటువంటి విద్యార్థులకు ఎలక్ట్రికల్ స్క్రూటీ, ఎన్ని హామీలు ఇచ్చారు, ఏమి చేశారు మీరు 8 నెలలుగా? మీరు ఏమి చేయలేదు. కాదు ఈరోజు బడ్జెట్ రాగానే కేంద్ర ప్రభుత్వం అది ఇవ్వలేదని మన అసెంబ్లీ మొత్తం దుర్వినియోగం చేసి రోజంతా కేంద్ర ప్రభుత్వం మీద నిప్పులు పోసి ఢిల్లీలో ధర్నా చేస్తానని చెప్పడానికి మీకు నోరెట్లా వస్తూ ఉంది? మాట్లాడడానికి నోరెట్లా వస్తూ ఉంది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది. వచ్చింది 8 నెలలు అయింది. 8 నెలల్లో ఏ ఒక్క పని చేయకుండా ఈరోజు నేను ఢిల్లీకి వెళ్ళాను, 3 సార్లు వెళ్ళాను, వెళ్ళగానే చెక్కులు రాసిస్తారు ఆయనకు. ఇదా సాంప్రదాయము? ఎక్కడ ఉందా అది? ఇవన్నీ ఇస్తున్నాయని కూడా
ఈరోజు తెలంగాణకు రావాలని చెప్పినటువంటి అంశాలు. కాబట్టి ఇది మంచి సాంప్రదాయం కాదు. ఈ రకంగా వివరించడం అనేటువంటిది మరి ఈరోజు మంచి విధానం కాదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి. వాళ్ళు దీక్ష చేసుకున్నంత మాత్రాన మరి ఈరోజు తెలంగాణకి ఏం మేలు జరగదు. ప్రజాస్వామ్య పద్ధతిలో రావాలా, అడగాల, తప్పులేదు. మేము కూడా సహకరిస్తున్నాం. నేను గత 5 సంవత్సరాలుగా కేంద్ర మంత్రి అయినప్పుడు అనేక రకాలుగా అనేక కార్యక్రమాల విషయంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సైనిక్ స్కూల్ గురించి మాట్లాడాడు. సైనిక్ స్కూలు 2016లో శాంక్షన్ చేశాం. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం గుర్తుంచుకున్నది. ఎందుకు అమలు చేయలేదో ఆ పథకాల కాగితాలను బయటపెట్టాల్సిందే డిమాండ్ చేస్తా ఉన్నాం. సైనిక్ స్కూల్ తెలంగాణలో రాకపోవడానికి కారణము కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా రేవంత్ రెడ్డి చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఈ రకంగా బురద జల్లడం మంచిది కాదు. మీరు చెప్పినటువంటి అన్ని అంశాలకు ఈరోజు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడు. నేను పదే చెప్తా ఉన్నాను. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఈరోజు నేను మైనింగ్ మినిస్టర్ను. అక్కడ ఉండేటువంటి ఏదైతే ఐరన్ ఓర్ ఉంటుందో అది నాణ్యమైనటువంటి ఐరన్ ఓర్ కాదు, స్టీల్ ఉత్పత్తికి సరిపోదు. ఒకవేళ అక్కడ తయారు చేసినటువంటి స్టీల్ తయారు చేస్తే చాలా ఖర్చు అవుతుంది. మార్కెట్లో ఎవరు కొంటారని అడుగుతా ఉన్నాను. వేరే ఇతర పరిశ్రమలు నాణ్యంగా స్టీల్ తయారు చేస్తే అది మార్కెట్లోకి వస్తే కొనాలి కదా, ఎవరు కొంటారు? ఈరోజు మనం ప్రాగా టూల్స్ మూతపడ్డది. గత 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో పరదాలు, బ్యారికేడ్లకు తప్ప పోలీస్ వ్యవస్థని శాంతి భద్రతల కోసం ఉపయోగించింది లేదు. పరిస్థితి ఎంత దారుణం అంటే 2019 ముందు 15,000 సీసీ కెమెరాలు రాష్ట్రంలో ఉంటే ఒక్క కొత్త సీసీ కెమెరా పెట్టకపోగా ఉన్న వాటిని కూడా నాశనం చేశారు. నేరస్తులు ఫింగర్ ప్రింట్స్ భద్రపరిచే వ్యవస్థ పూర్తిగా ధ్వంసం చేశారు. నేరాలు చేసుకోమని క్రిమినల్స్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రోడ్డు మీదకి వస్తే పరదాలు కట్టడానికో, బారికేడ్లు వేయడానికో, లేకపోతే హౌస్ అరెస్టులు చేయడానికో వీటి మీద పెట్టిన దృష్టి అసాంఘిక శక్తుల్ని పట్టుకుందామని కానీ, నేరస్తులను పట్టుకుందామని కానీ, వాటిని పట్టుకునేడానికి ఉన్న సిస్టమ్ని కనీసం వాళ్ళు తిరిగి పునరుద్ధరించుకోవాలనే తపన కూడా లేకుండా మొత్తాన్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. దాని పర్యవేక్షణలో భాగంగానే ఈ 5 సంవత్సరాల్లోని కూడా ఇంచుమించుగా మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే బిఫోర్ 2014 మనకి టోటల్ కేసెస్ ఈ బ్లేడ్ బ్యాచ్కి సంబంధించి ఈస్ట్ గోదావరిలోనే ఒక ఈస్ట్ గోదావరిలో చూసుకుంటే 133 ఉంటే 2014-19 అదేవిధంగా 2014-19కి ఒక 400 ఉన్నాయి అధ్యక్ష. 2019-24లో ఒకసారి మనం చూసుకుంటే అధ్యక్ష దగ్గర కేసెస్ అవన్నీ కూడా దగ్గర డబుల్ అయిన పరిస్థితి అధ్యక్ష. వీళ్ళ మీద ఎన్ని పీడీ యాక్ట్లు పెట్టినా ఒక ఈస్ట్ గోదావరిలోనే ఇంచుమించుగా 500 వరకు కేసెస్ నమోదు బ్లేడ్ బ్యాచ్ ఐడెంటిఫికేషన్ చేయడం అధ్యక్ష. వీళ్ళే కాకుండా మనకి రాజమండ్రి అదేవిధంగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లోనే ఎక్కువ ఈ బ్లేడ్ బ్యాచ్ అనేది ఎక్కువగా ఐడెంటిఫికేషన్ అయి ఉంటుంది. వాళ్ళు ఇంచుమించుగా దగ్గర రెండు కలిపి ఈ మొన్న 2019-24లో దగ్గర 825 మందిని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఐడెంటిఫై చేయడం ఒక ఎత్తు అయితే వీళ్ళు నియంత్రించే సిస్టమ్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో లాస్ట్ 5 సంవత్సరాలు లేదు అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దగ్గర 15,000 సీసీ కెమెరాలు 2014-19 వరకు టీడీపీ హయాంలో పెడితే ఒక్క సీసీ కెమెరాని పెట్టకపోవడం సరికదా, ఉన్న సీసీ కెమెరాలను కూడా పునరుద్ధరించుకోకపోవడం అనేది నిజంగా ఒక సిగ్గుచేడు అధ్యక్ష. ఎందుకంటే అంటే మీలాంటి వాళ్ళు పెట్టేటప్పుడు సీసీ కెమెరాలు బాగా పనిచేస్తాయి సార్. అప్పుడు తీసేసి వీడియో తీశారు కదా సార్, మిమ్మల్ని చూపించడానికి డైరెక్ట్ వీడియోలో చూపించుకున్నారు. విషయం ఏంటంటే సీసీ కెమెరాలు తీసేయడం, సీసీ కెమెరాలు పునరుద్ధరించుకోకపోవడం ఒక ఎత్తు అయితే కనీసం మనం ఒక క్రిమినల్ పట్టుకున్న తర్వాత అతని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ మనం చెక్ చేయడానికి ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని చెప్పి అది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం పెట్టడం జరిగింది. దాన్ని కూడా డబ్బులు కట్టగా దాన్ని కూడా కంప్లీట్ గా నిర్వీర్యం చేసిన పరిస్థితి అధ్యక్ష. అవే కాకుండా మనకి ఇంతకు ముందు ఏదైనా ఈ బ్లేడ్ బ్యాచ్ కానీ ఎవరైనా అసాంఘిక శక్తులు ఎక్కడైనా ఊర్లను వెళితే ఆ హౌసెస్ దగ్గర కూడా మానిటరింగ్ చేసేవాళ్ళం అధ్యక్ష. ఇంచుమించుగా వాటికి సంబంధించి LHMS అని చెప్పి దాని ద్వారా కూడా లాక్డ్ హౌసెస్ ఏదైతే ఉందో అక్కడ కూడా మానిటరింగ్ ఏర్పాటు చేసి అక్కడ సీసీ క్యామ్స్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు వచ్చేటంత వరకు భద్రత కల్పించడం, అంటే మామూలు మైన్యూర్ లెవెల్ వరకు కూడా పోలీసింగ్ వెళ్ళి వాళ్ళు భద్రత కల్పించే పరిస్థితులు లాస్ట్ గవర్నమెంట్ లో ఉండేది. ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే నిర్వీర్యం చేసిందో పోలీసు వ్యవస్థని, మీరు అన్నట్టుగా మొత్తం అరాచక శక్తులు అసాంఘిక శక్తులు అరాచక శక్తులు అంటే ఇందాక మేడం గౌరవ ఎమ్మెల్యేగా చెప్పినట్టు ఎవరు బ్లేడ్ బ్యాచ్ అనో ఇంతకుముందు ఎక్కడి నుంచో వచ్చారు, పై దేశాల నుంచి వచ్చారు, పై రాష్ట్రాల నుంచి వచ్చారు, బీహార్ బ్యాచ్ అక్కడ బ్యాచ్ ఇక్కడ బ్యాచ్ అనుకునే వాళ్ళు. ఇప్పుడు అలా కాదు, అది ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ కాదు, వైసీపీ బ్యాచ్ అన్నట్టుగా అసాంఘిక శక్తులు ఎక్కువగా అయిపోయి ఈరోజు కనీసం
రాముళ్ళో గుడికి భద్రత లేదు, బడికి భద్రత లేకుండా అయిపోయింది అధ్యక్ష లాస్ట్ 5 సంవత్సరాలు కూడా. వైకాపా నిర్లక్ష్యం వల్లనే లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయకుండా గత ముఖ్యమంత్రి జగన్ గాలి కొదిలేశారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాలను ఆయన ఎప్పుడైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నందమూరి గ్రామంలోని ఎర్ర కాలువ ముంపు ప్రాంతాలను ఆమె పరిశీలించారు. మునిగిపోయిన పంట పొలాల్లోకి దిగి వరి నాట్లు పట్టుకొని నిరసన తెలిపారు. వరదలతో ఏటా రైతులు నష్టపోతున్నా గత ప్రభుత్వం కాలువల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. నిపుణుల సూచనల మేరకు ఎర్ర కాలువకు మరమ్మతులు చేపట్టి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదన్నారు. ప్రతిపక్ష హోదా కావాలంటే అసెంబ్లీకి వెళ్లాలి కానీ హైకోర్టుకు కాదని సూచించారు. తన పార్టీ కార్యకర్త చనిపోయారని ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చిన జగన్ రెడ్డి రైతుల సంక్షేమానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేందుకు కడప ఉక్కు పరిశ్రమ పోలవరం కోసం ఎందుకు ధర్నాకు పిలుపు ఇవ్వలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు అవే తప్పులు చేయకుండా ప్రాజెక్టులు మరమ్మతులు చేపట్టాలని కోరారు. మరి రైతులు ఇంతగా నష్టపోతుంటే ఏ ప్రభుత్వానికైనా ఎందుకు కనిపించడం లేదు? ప్రతి రైతు ఇక్కడ చెప్తున్నారు, అమ్మా ప్రతి ఒక్కరికి కనీసం 14,000 రూపాయలు ప్రతి ఎకరాకి పెట్టుబడి అయ్యింది. చాలా మంది కౌలు రైతులము, అప్పు తెచ్చుకొని పెట్టినాము. కనీసం ఒక్కొక్కరికి 2 లక్షలు అన్న అప్పు ఎంతుందన్న? కనీసం లక్షల్లో వీళ్ళకి అప్పు ఉంది. కనీసం 2 లక్షలు ప్రతి రైతుకు ఇక్కడ అప్పు ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ ఇక్కడ నేను రాగానే అమ్మా మా పొలాలు ఎంతగా మునిగిపోయాయో చూడమ్మా అని వాళ్ళందరూ నీళ్ళల్లో దిగి మరి వాళ్ళ కష్టాలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. అందుకే నేను కూడా నీళ్ళల్లో దిగి వాళ్ళ కష్టాలకు రావాల్సిన అటెన్షన్, రావాల్సిన నష్టపరిహారం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ కష్టాలలో భాగం పంచుకోవడానికి ఈరోజు మేము కూడా నీళ్ళలో దిగి మాట్లాడుతున్నాం. ప్రభుత్వాలు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేశారు. ఇక్కడ రైతులు కూడా అమ్మా మాకు రుణాలున్నాయి, మాకు కూడా రుణమాఫీ అవసరము అని ప్రాధేయపడుతున్నారు. చంద్రబాబు గారికి చెప్తున్నాము, చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వచ్చుంటే తెలంగాణలో మాదిరిగానే ఇక్కడ కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేసే వాగ్దానం మేము ఇచ్చాము. కానీ మీరు ఇవ్వనంత మాత్రాన చెయ్యకూడదు అని రూల్ ఎక్కడా లేదు. రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తాను అని వాగ్దానం ఇవ్వకుండానే, మేనిఫెస్టోలో పెట్టకుండానే రుణమాఫీ చేసిన గొప్ప మహానేత రాజశేఖర్ రెడ్డి గారు. చంద్రబాబు గారు కూడా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి అయితే దారుణంగా ఉంది. అమ్మా ప్రతి సంవత్సరము ఇక్కడ నీళ్లు ఇలాగే పొంగి పొర్లుతున్నాయి. ఎర్ర కాలువ పైనుంది, ఎర్ర కాలువలో మరమ్మతులు జరగలేదు, మోడర్నైజేషన్ ఏ కెనాల్స్ లోనూ జరగలేదు. అక్కడ గనక పూడికలు తీసునుంటే మాకు ఇన్ని నీళ్లు రాకపోయేవి, ఇంత దారుణంగా పరిస్థితి ఉండేది కాదు అంటున్నారు. మరి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు రైతుల పక్షపాతి అని నిరూపించుకుంటే, జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు మిగిల్చి వెలిసిన ప్రాజెక్టులన్నీ 6 నెలల్లో పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల్లో పూర్తి చేయకపోగా కనీసం ఉన్న ప్రాజెక్టులకు కూడా కనీసం మరమ్మతులు చేయలేదు. గేట్లు ఊడి తేలిపోతున్నా పట్టించుకోలేదు. ఆఖరికి పూడికలు కూడా తీయలేదు. తట్టెడు మట్టి కూడా ఎత్తి పోసిన పాపాన పోలేదు. కాబట్టే ఈరోజు ఇంతగా నీళ్ళు వచ్చాయి అని ఈ రైతులు చెప్తున్న మాట. ఇలా రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. రాష్ట్రం మొత్తం చూసుకుంటే కనీసం లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. మరి చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. గత ప్రభుత్వం వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మీరు అదే పొరపాట్లు చేయకుండా కాలువల మరమ్మతులు వెంటనే చేపట్టాలి. నెక్స్ట్ ఇయర్ కల్లా మళ్ళీ ఇదే పరిస్థితి రాకుండా చూసుకోవాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
వెంటనే వీళ్ళందరికీ నష్టపరిహారం కూడా కనీసం 12,000 రూపాయలు ఖర్చు అయింది. మాకు అంతకంటే ఎక్కువే అయింది, 14,000 అయిందని కొంతమంది చెప్తున్నారు. అంచనాలు వేసి వెంటనే మద్య నిషేధం చేస్తానని మోసం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ మద్యం దందాతో వేల కోట్లు దోచుకున్నాడు. నాణ్యమైన బ్రాండ్లను వెళ్లగొట్టి 38 సొంత బ్రాండ్లను తెచ్చారు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీసి వేలాది మంది మరణాలకు కారణమయ్యారు. డిస్టరీలన్నీ ఆస్మధీయుల చేతుల్లోనే, తయారీ నుండి అమ్మకం వరకు అంతా వారి కనుసన్నల్లోనే. ఇష్టానుసారం ధరలు పెంచేసి పేదల జేబులు గుల్ల చేశారు. 1,00,000 కోట్ల నగదు విక్రయాలతో ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి జేబులు నింపుకున్నారు. భారీ లిక్కరు కుంభకోణంపై నారా చంద్రబాబు నాయుడు సమగ్ర విచారణకు ఆదేశించారు. అక్రమార్కులపై చర్యలు తీసుకుని తిన్న సొమ్ములు కక్కించి ప్రభుత్వ ఖజానాకు రప్పించాలని అన్నారు. ఈ తరో ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత జరిగింది ఫ్రాడ్ అనేది కూడా మనం ఇంకొంచెం తరోగా పోతే తప్ప ఇది సాధ్యం కాదు. ఈఎన్ఏ దగ్గర నుంచి, ఆల్కహాల్ సప్లైస్ అయిన దగ్గర నుంచి, డిస్టిలరీ దగ్గర నుంచి ఎంత వచ్చింది, ఎంత ఆఫ్లో పోయింది, ఇవన్నీ కూడా తరోగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే 5 సంవత్సరాలు 1,00,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు నగదు అమ్మకాలు జరిగాయంటే, అది కూడా సొంత డిస్టిలరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత పోయింది అవన్నీ ఉన్నాయి. ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీకి ఇస్తూ అదే సమయంలో దీని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకటి ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యం, అదే సమయంలో పెద్ద ఎత్తున అవినీతి, ఇవన్నీ ఉన్నాయి. అన్ని కోణాలు దీంట్లో బయట రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అవసరమైతే మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చెప్పి ఆ మధ్యలో 1924 తర్వాత కూడా దీని ఎఫెక్ట్స్ వల్ల ఎంతమంది ఆరోగ్యం నాశనం అయిపోయింది, ఎంతమంది మంగళసూత్రాలు తెగిపోయినాయి, ఇవన్నీ కూడా ఎలక్షన్లో మనం చెప్పాం. అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన సిబిసిఐడితో తరో ఎంక్వైరీ చేపిస్తాం. ఈడీ కూడా రెఫర్ చేసి యాక్షన్ తీసుకుంటామని సభ ద్వారా తెలియజేస్తున్నాం. తెలంగాణ బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం. జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక బడ్జెట్ ప్రవేశపెట్టిందని విమర్శించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు నిధుల కేటాయింపు సరిగ్గా లేదని అన్నారు. తెలంగాణలో 2 కేంద్ర మంత్రులు, 6 బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం బడ్జెట్ లో మోడీ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. మోడీకి అదానీ, అంబానీ మీద ఉన్న ప్రేమ రాష్ట్రం పైన లేదని మండిపడ్డారు. నిరుద్యోగులకు బడ్జెట్ లో అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో నిధులు కేటాయించకపోవడం చాలా అభివృద్ధిలో బాధాకరం. వ్యవసాయ రంగాలకు కూడా నిధులు సరిగా కేటాయించకపోవడం చాలా బాధం. 1 సంవత్సరం పాటు ఢిల్లీలో నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతులు ఎంతో దీక్ష చేశారు. అలాంటి వ్యవసాయ అనురంగాలకు కూడా వివిధ రంగాలకు కూడా వ్యవసాయ నిధులు సరిగా కేటాయించకపోవడం చాలా అంతంత బాగలేదు. 2 కేంద్ర మంత్రులు, 6 ఎంపీలు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురాకపోవడం చాలా బాధాకరం. మన ప్రధానమంత్రి గారు అదానీ, అంబానీ మీద ఉన్నటువంటి ప్రేమ ఈ తెలంగాణ రాష్ట్రం మీద లేకపోవడం చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం. చాలా తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో తీరని అన్యాయం జరిగింది. రైతులకు కూడా చాలా బడ్జెట్లో రైతు వ్యతిరేక బడ్జెట్గా ఉన్నది. చాలా తెలంగాణ రాష్ట్రానికి చాలా
బాధాకరం. తిరుపతి నగరంలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా 3 రోజుల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ వేడుకల్లో నగరంలోని యువత, యువకులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని అఖిల భారతీయ యాదవ మహాసభ నాయకులు కోరారు. తిరుపతి నగరంలోని తుడా కార్యాలయంలో బుధవారం అఖిల భారతీయ యాదవ మహాసభ నాయకులు ఆర్ఆర్ యాదవ్ ఆధ్వర్యంలో ఆగస్టు 26న శ్రీకృష్ణాష్టమి సందర్భంగా 24 నుంచి వేడుకలు నిర్వహించడానికి నగరంలోని తుడా మైదానంను కేటాయించాలని తుడా వైస్ ఛాన్సలర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం తుడా మైదానంలో 3 రోజుల పాటు వేడుకలు జరుగుతాయని, ఈ వేడుకలకు నగరంలోని యువత, యువకులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అఖిల భారతీయ యాదవ మహాసభ నాయకులు రాజేష్ యాదవ్, సీను యాదవ్, శంకర్ యాదవ్, చిరంజీవి, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారతీయ యాదవ్ మహాసభ యువత అందరూ కూడా తుడా వీసీ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో శ్రీకృష్ణ అష్టమి వేడుకలు ఏ రకంగా జరగాలని సార్తో కూడా వివరంగా కూడా యువతంతా కూడా కలిసి మేము మాట్లాడడం జరిగింది. మాకు చాలా సానుకూలంగా కూడా సారు మాకు సహకరించారు. రాబోయే రోజుల్లో 24, 25, 26లో మన ఇందిరా మైదానంలో శ్రీకృష్ణ అష్టమి అనేది ఏ రకంగా జరుపుకోవాలి, జన్మస్థానం అనేది చాలా తిరుపతి అనేది ఒక శ్రీకృష్ణుని ప్రతి ఒక్క ఇది మా కులము, ఇది మా కులం అంటారు. భగవంతుడు అనేది మనందరికీ సరి సమానమే. ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలో చెందిన ప్రతి ఒక్క యువకులు కావచ్చు, అదేవిధంగా స్థానికులు కావచ్చు, శ్రీకృష్ణ జన్మస్థానం వేడుకలను కలిసి ఈ వేడుకలు ఘనంగా జరపాలని అఖిల భారతీయ యాదవ్ మహాసభ ద్వారా తెలియజేస్తున్నాము. 5 తారీఖులు 25, 24, 25, 26 తారీఖుల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా చేయాలని చెప్పి ఆంధ్ర రాష్ట్రం మొత్తం మెచ్చుకునేలాగా యాదవుల యొక్క గొప్పతనాన్ని చాటాలని చెప్పి 3 రోజుల పాటు ఇందిరా మైదానంలోని స్థలంలో యాదవ శ్రీకృష్ణ జన్మాష్టమి చేయాలని చెప్పి మేమందరూ యాదవ మహాసంఘం నుంచి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఈసీ గారికి వినతి పత్రం ఇచ్చి మాకు పర్మిషన్ అడగడం జరిగింది. ఆయన కూడా మాకు సానుకూలంగా చేసుకోమని చెప్పారు, ఘనంగా చేయమని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్క యాదవులు 24, 25, 26 శ్రీకృష్ణ ఓం నమో వెంకటేశాయ. ప్రపంచ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలో ప్రపంచ దిక్సూచి సమస్త మానవాళి ఎలా జీవించాలని చెప్పి గీత ద్వారా మనకు ఉపదేశించినటువంటి గొప్ప దేవతామూర్తి శ్రీకృష్ణుల వారి జన్మాష్టమి సందర్భంగా రేపు నెల 24, 25, 26 3 రోజుల పాటు ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో ఇదే తుడా మైదానం నుంచి శ్రీకృష్ణ వేడుకలు జరిపించాలని చెప్పి తిరుపతిలో ఉండేటువంటి శ్రీకృష్ణ స్వామివారి భక్తులు కానీ అదేవిధంగా యాదవ యువత కానీ అందరం కలిసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది. తిరుపతి ప్రజలు, స్థానికులు, శ్రీవారి సేవకులు, శ్రీవారి భక్తులు అందరూ కూడా శ్రీకృష్ణ వేడుకలలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. తెలంగాణను దగా చేసిన బీజేపీ ప్రభుత్వం. తెలంగాణ అన్న పదాన్ని కూడా ఉచ్చరించడానికి ఇష్టపడని బీజేపీ. తెలంగాణ యువత ఇప్పటికైనా మేలుకోవాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులు ప్రత్యేకంగా కలిసి అందించిన విన్నపాలను పెడచెవిన పెట్టిన బీజేపీ పార్టీ తెలంగాణ పొలిమేరల వరకు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి యువతకి అదేవిధంగా చదువుకున్నటువంటి వాళ్లకు ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారం. నేను మీ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. బడ్జెట్ చూసిన తర్వాత మన తెలంగాణ ఊసు ఎత్తడానికే, పేరు ఎత్తడానికే బీజేపీ నాయకులు ఎంత అవమానపరిచారంటే పార్లమెంట్లో తెలంగాణ పదాన్ని ఉచ్చరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. మరి మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్నటువంటి యువత బీజేపీ అధికారంలోకి వస్తే యువతకి ఉద్యోగాలు వస్తాయి, యువతకి ఉపాధి అవకాశాలు వస్తాయని మోడీ మీద నమ్మకంతో
తెలంగాణ ప్రాంతంలో 8 సీట్లు ఇవ్వడం జరిగింది. మరి ఈనాడు మోడీ ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ తెలంగాణ యువతను మోసం చేసింది, బడుగు బలహీన వర్గాలను మోసం చేసింది, నిరుద్యోగ యువతను మోసం చేసింది. అదేవిధంగా మనకు రావాల్సినటువంటి మన హక్కు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉందంటే అక్కడ ఆంధ్రాకు కానీ ఇక్కడ తెలంగాణకు కానీ 2 రాష్ట్రాలకు సమానంగా రావాల్సినటువంటి బడ్జెట్ మరి ఈరోజు తెలంగాణ ప్రజలను బీజేపీ ప్రభుత్వం మోసం చేసింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి గెలిచినటువంటి 8 మంది పార్లమెంట్ సభ్యుల్లో 2 కేంద్ర మంత్రులు అయినరు. ఈరోజు వాళ్ళు నోరెత్తలేనటువంటి పరిస్థితుల కనీసం మన తెలంగాణకు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు రావాలన్నా, ఏదన్నా కారిడార్ ఏర్పడాలన్నా, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పడాలన్నా, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా ఏ విధంగా అయితే మెట్రో రైలు పొడిగించి జరగాలన్నా మరి ఈ విధంగా ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించాలని మరి కోరడం జరిగింది. దాదాపు మన ముఖ్యమంత్రి గారు భేషజాలకు పోకుండా మన మంత్రివర్గాన్ని తీసుకొని ప్రధానమంత్రి గారిని ఎన్నో దఫాలుగా కలిసి వినతి పత్రాలు ఇచ్చి ఎన్నికలు అయిపోయినాయి, మీరు ఇది మనసులో పెట్టుకొని తెలంగాణ ప్రజలను మోసం చేయొద్దని వేడుకోవడం జరిగింది. అయినా తెలంగాణ ఊసెత్తకుండా నమ్మించి మోసం చేసి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను బీజేపీ ప్రభుత్వం నమ్మించి మోసం చేసి గొంతు కోసింది. మరి తెలంగాణలో ఉన్నటువంటి యువకులారా, అదేవిధంగా మన మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి యువత, సూర్యాపేట జిల్లా చిలకూరు మండలం రామాపురంకి చెందిన చిగురుపాటి నాగేశ్వరరావు తన వాహనానికి ఛార్జింగ్ పెట్టగా అది ఎంతసేపటికి ఛార్జింగ్ ఎక్కకపోవడంతో స్విచ్ ఆఫ్ చేశాడు. ఆపిన కొద్ది క్షణాల్లోనే బ్యాటరీ పేలి మంటలు అంటుకున్నాయి. త్రుట్టులో తప్పిన ప్రాణ నష్టం. నీళ్ళు కొడుతున్నాయి, నీళ్ళు కొట్టుకుంటున్నాయి, ఇంతసేపు ఆపి నీళ్ళు కొట్టాలి, కొట్టు అయిపోయా, నీళ్ళే లెక్క దానికి నీళ్ళే కొట్టాల్సింది. ఇవి ఇప్పటి వరకున్న వార్తా విశేషాలు. మరిన్ని విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.